అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జయంతి చేయడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులకు గురించి. ఎందుకంటే ఆయన తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో ఉంది. 370 ఆర్టికల్ కోసం ఒకటే దేశం, ఒకటే జెండా, ఒకటే కానూన్ ఉండాలని ఏదైతే ఆయన చెప్పాడు, దానికి తిరస్కరించుకుని అప్పుడున్న ప్రధానమంత్రి గారు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ పెట్టడం జరిగింది. అది ఓర్పోక ఆయన చక్కగా మంత్రి పదవికి రాజీనామా చేసి భారతీయ జనసంఘాన్ని పార్టీ స్థాపించి, ఆ రోజు భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించినప్పుడు 2 పార్లమెంట్ సభ్యులు ఉంటే, ఈరోజు ఆయన ఆశీర్వాదంతో, నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో ఇలా 240 భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులని మనం గౌరవంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన నినాదం ఏదైతే ఉంది, మన దేశ సంరక్షణ కావాలా, దేశ బాగా ఉండాలా, అదే విధంగా ఇక్కడ ఉన్న హిందువుల మీద ఏదైతే దాడి జరుగుతుంది అది కూడా కావద్దని చేసిన ఘనత ఇలా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. మేము గౌరవంగా చెప్పుతున్నాం. ఇలా మా నరేంద్ర మోదీ గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు కూడా కానీ అందరూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అడుగు జాగ్రత్తలో నడుచుకుంటా దేశ అభివృద్ధికి పాటపడతామని తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.